ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మనం పరలోకపు తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు బైబిలును ఎలా చదవాలి అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఈరోజు మనము ధ్యానించే అంశం ఏమిటంటే బైబిలును చదువుటకు కాలానుక్రమంగా బైబిలును మనము చదవాలను. కాలానుక్రమంగా అంటే ముందు బైబిలు 3 కాలాలకు సంబంధించిన ఆ చరిత్రను మనకు తెలియజేస్తుంది. కనుక బైబిల్‌ను చదివేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడిందో, లేక ఏ కాలానికి సంబంధించిందో ఆ ఆ యొక్క కాలం పట్ల మనం అవగాహన కలిగి చదవవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఒకవేళ అలాంటి అవగాహన మనకు లేకపోతే మనము బైబిల్‌ను అర్థం చేసుకోవటంలో తప్పిపోయే అవకాశం ఉంది. కనుక బైబిల్‌ని మనము చదివేటప్పుడు కాలానుగుణముగా కాలం పైన అవగాహన కలిగి మనం బైబిల్ చదవవలసిన వారమై ఉన్నాం. ఉదాహరణకు ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడిన మాటలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము మనము మన బైబిల్ రీడింగ్‌లో ఆల్రెడీ చదివేశాము. కనుక ఆ సందేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతును 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు నోవహుతో చెప్తూ, చితిసారక రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము అని ఒక బాధ్యతను దేవుడు నోవహుకు అప్పగించాడు. దేవుడు నోవహుకు అప్పగించటము అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నోవహుకే ఎందుకు అప్పగించాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నోవహుతో దేవుడు మాట్లాడుతున్న మాట 9వ వచనంలో నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను అంటే నోవహు తన తరములో నిందారహితుడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మరొకసారి ప్రస్తావించబడింది. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితివి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటే నోవహును దేవుడు నీతిమంతుడుగా చూస్తున్నాడు. అది ఎప్పుడు అంటే ఈ తరము వారిలో అన్నాడు. అంటే ఏ తరము వారిలో? నోవహు కాలములో ఉన్న వారిలో నోవహు నీతిమంతుడు. ఇది మనం గమనించాలి. ఈ తరము అనేది కాలాన్ని పరిచయం చేస్తా ఉంది. కాబట్టి మనం వాక్యాన్ని చదివేటప్పుడు కాలానుగుణమైన ఆ యొక్క సందేశాన్ని లేక సందర్భాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ తరము వారిలో అంటే నీతి అనేది ఆయా కాలాలకు సంబంధించిందిగా దేవుడు ప్రస్తావించాడు. అంటే నోవహు కాలంలో ఉన్న నీతి, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న నీతి, అలాగే క్రైస్తవ యుగములో ఉన్న నీతి ఆ యొక్క కాలాన్ని బట్టి
కొలత వేయబడింది. కనుక కాలానికి సంబంధించిన విధానం పట్ల మనకు అవగాహన కలిగి బైబిల్‌ని మనము చదవవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు మనము బైబిల్‌ని చదివేటప్పుడు 3 యుగాలకు సంబంధించిన అవగాహన మనము మొదటిగా కలిగి ఉండాలి. బైబిల్ 3 యుగాల ద్వారా నడిచింది అనేది మనకందరికీ తెలుసు. అయితే ఈ యుగముల పట్ల మనకు క్లుప్తమైన అవగాహన మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటి యుగము మనము గమనించినట్లయితే పితరుల యుగము. పితరుల యుగము సృష్టి సృజింపబడినప్పటి నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడే వరకు పితరుల యుగం యొక్క చరిత్ర జరిగింది. ఇది ఆ కాలము యొక్క నిడివిలోనికి మనం వెళ్తే క్రీస్తు పూర్వము 4004వ సంవత్సరం నుండి 1491వ సంవత్సరం వరకు 1491వ సంవత్సరం వరకు ఈ చరిత్ర జరిగింది. 2513 సంవత్సరాలు ఈ యొక్క పితరుల యుగం యొక్క కాలం యొక్క నిడివి. దీనిని అజ్ఞాన కాలము అని మనం పిలవచ్చు. అజ్ఞాన కాలము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. అంటే ఈ యొక్క కాలాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది అజ్ఞాన కాలము. అంటే జ్ఞానము యొక్క పరిపక్వత లేని కాలం. కనుక మనం ఆలోచించాలి. ఆ పితరుల యుగంలో ఉన్న సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొంతమంది ఆ ఆదాముకు ఆదాము హవ్వలకు దేవుడు వివాహం చేసిన తర్వాత మరి మనకు ఆదాము యొక్క మొదటి కుమారుడు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆదాముకు మాత్రమే కాదు, షేతుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? అసలు భూమి మీద ఉన్నది ఎవరు? ఆదాము ఒక్కడే. కాబట్టి అక్కడ ఆదాము యొక్క సంతతి నుండి వచ్చిన వారే ఒకరిని ఒకరు వివాహం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక నియమం లేదు. ఏంటంటే వావి వరసలకు సంబంధించిన చట్టం అనేది దేవుడు తీసుకురాలేదు. అసలు చట్టమే లేని కాలం అది. దేవుడు చట్టాన్ని ఇచ్చాడంటే అది ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి వ్యక్తిగతమైన నియమాలు మాత్రమే దేవుడు ఇచ్చాడు. వ్యక్తులకు మాత్రమే. ఉదాహరణకి ఆదాములకు దేవుడు ఒక నియమాన్ని లేక ఆజ్ఞనిచ్చాడు. అదేమిటంటే మీరు ఈ తోటలో ఉన్న సకల వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎవరికి అంటే ఆ ఇద్దరికి మాత్రమే. ఇక అది సార్వత్రికమైన నియమం కాదు. బైబిల్‌లో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి వ్యక్తిగతమైన ఆజ్ఞ. రెండవది అది పరిమితమైనది. సార్వత్రికమైన ఆజ్ఞ అనగా సార్వత్రికంగా అందరికీ వర్తించేది. మనం బైబిల్ చదివేటప్పుడు ఇది వ్యక్తిగతమైనదా? లేక సార్వత్రికమైనదా? అనేది మనం మనసు పెట్టి పరిశీలించి బైబిల్‌ను చదవాలి. ఒకవేళ వ్యక్తిగతమైన దాన్ని సార్వత్రికంగా అన్వయించకూడదు. అలాగే సార్వత్రికమైన దాన్ని మనము వ్యక్తులకు మాత్రమే అంటే కొందరికి మాత్రమే పరిమితం చేసి అన్వయించకూడదు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు మనము కాలాన్ని బట్టి ఆ కాలానికి సంబంధించిన చరిత్రను మనము ఆ కాలానికే అన్వయిస్తూ చదవాలి. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పితరుల యుగం యొక్క కాల పరిమితి మనం చూసాం. ఇందులో ఒకటి కుటుంబంలో ఉన్న తండ్రి చేతనే విశ్వాసము నడిపించబడేది. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలానికి వస్తే అక్కడేం కనపడుతుంది? యాజకత్వం ఉండేది. యాజకులు, లేవీయులు ఉండేవారు. అలాగా విశ్వాసం అనేది నడిపించబడుతూ ఉండేది. కానీ పితరుల కాలంలోకి వచ్చేసరికి
అలాగే లేదు. పితరుల కాలంలోకి వచ్చేసరికి విశ్వాసము లేక భక్తి అనేది ఎలా నడిపించబడుతుంది అంటే, అది కేవలం కుటుంబ పెద్ద ద్వారా మాత్రమే అలాగే జరిగించబడేది. కుటుంబ పెద్ద మాత్రమే నాయకుడిగా ఉండేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సంగతి మనం గమనించవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగింది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించుతూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇక్కడ కుటుంబ పెద్ద మాత్రమే మత సంబంధమైన లేక భక్తి సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించేవాడు. పితరుల యుగం యోబు పితరుల యుగానికి చెందినవాడు. యోబు ఆ ఆ యొక్క కాలం అనగా పితరుల కాలానికి సమకాలీనమైన వాడుగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. కాకపోతే యోబు గ్రంథం యొక్క రచయించబడిన విధానము సాహిత్య సంబంధమైన విధానములో వ్రాయబడింది కాబట్టి సాహిత్య గ్రంథాలైన ఆ ఆ యొక్క ఆ వరుసలో అంటే సాహిత్య గ్రంథాల యొక్క వరుసలో తీసుకెళ్లి యోబు గ్రంథాన్ని చేర్చడం జరిగింది. కానీ యోబు యొక్క చరిత్ర అది పితరుల యుగానికి ఆది కారణము ఆ కాలానికి సంబంధించింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఇక్కడ కూడా మనం చూస్తే నోవహు ఆ యొక్క పని చేస్తున్నట్టుగా అంటే బలి అర్పణ జరిగిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే కుటుంబ పెద్ద మాత్రమే ఆ యొక్క భక్తి కార్యక్రమానికి ముఖ్యుడిగా ఉండేవాడు. అలాగే అంటే దేవుని ఆరాధించే క్రమంలో ఆ కుటుంబ పెద్ద మాత్రమే ఆ యొక్క ఆరాధనకు అంటే ముఖ్యమైన వాడుగా నడిపించేవాడుగా మనకు కనిపిస్తాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము 7, 8 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చితరని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి ఇక్కడ మనం చూస్తే 3వ వాడిగా అబ్రహాం కనపడతాడు. అబ్రహాము ఆయన బలిపీఠం కట్టినట్టుగా అంటే తన కుటుంబంలో ఆయనే బలిపీఠం కట్టి బలి అర్పించినట్టుగా ఇక్కడ మనం చూడగలము. అలాగే ఆది కాండములో 26వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఆది కాండము 26వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. ఈయనెవరంటే ఇస్సాకు. ఇస్సాకు కూడా అక్కడ బలిపీఠము కట్టి బలి అర్పించినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత ఆది కాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆది కాండము 33వ అధ్యాయం 19వ వచనంలో మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొక్క 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఈయన ఎవరు అంటే యాకోబు. కాబట్టి పాత నిబంధనలో పితరుల యుగంలో కుటుంబ పితరుడే దేవుని ఆరాధించేవాడు. ఆ యోబు గారు, అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
వీరందరూ, అలాగే నోవహు కూడా. వీళ్ళంతా కూడా మరి ఆ కుటుంబ పెద్దలు, కుటుంబ యజమానులు దేవునికి బలి అర్పించినట్లుగా, ఆరాధించినట్లుగా మనం చూడగలం. ఇక రెండవది, పితరుల యుగంలో దేవుని యొద్ద నుండి ఎటువంటి వ్రాత రూపకమైన సందేశము ఇవ్వబడలేదు అనేది మనం గమనించాలి. దేవుని యొద్ద నుండి ఎటువంటి వ్రాత రూపకమైన ఆజ్ఞ గాని, సందేశము గాని ఇవ్వబడలేదు. దేవుడే ప్రత్యక్షముగా కుటుంబ పెద్దలతో మాట్లాడేవాడు. ఇది మనకు ఆదికాండం చదువుతూ ఉన్నట్లు ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది. దేవుడు డైరెక్ట్ గా కుటుంబ పెద్దలతో మాట్లాడిన సంభాషణ ప్రతి చోట కూడా మనము ఆ పితరుల యుగంలో చూడగలం. ఒక్కసారిగా ఆ దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరినీ వర్తించేటట్లుగా ఒక్కసారిగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. పూర్వకాలం ముందు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. పూర్వకాలం ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పితరులతో మాట్లాడిన సంభాషణ లేక సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి ప్రత్యేకమైన సందేశము ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఆ ఆదాముతో మాట్లాడాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నోవహుతో మాట్లాడాడు. తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఈ సంఘటనలన్నీ కూడా మనము ఆది కాండంలో చూడగలం. అంటే దేవుడు వారితో మాట్లాడిన సంఘటన మనకు స్పష్టంగా కనపడుతుంది. తర్వాత కుటుంబమునకు వెలుపల ఆరాధన గాని లేక భక్తి కార్యక్రమాలు కానీ, విశ్వాసం కానీ లేదు. కుటుంబంలోనే ఇదంతా జరిగించబడుతూ ఉండేది. కుటుంబానికి వేరుగా దేవుడు ఏది కూడా చేయలేదు. కుటుంబం ద్వారా దేవుడు ఆరాధించబడ్డాడు. కుటుంబం ద్వారా తన చిత్తాన్ని ఆయన నెరవేర్చేవాడు. కుటుంబం ద్వారా ఆయన తన ప్రణాళికను అమలుపరిచేవాడు. కాబట్టి పితరుల యుగంలో ఈ విధంగా దేవుడు తన కార్యక్రమాలు జరిగించాడు. ఇక 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ పితరుల యుగం యొక్క చరిత్ర కాలాన్ని లేక చరిత్ర యొక్క నిడివి మనం గమనించినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు దేవుడు ఈ పితరుల యుగం యొక్క కాలపు నిడివిని ఆయన కొనసాగించినట్లుగా మనం చూడగలం. ఇక రెండవది ఏమిటంటే ధర్మశాస్త్ర యుగము లేక మోషే యుగము. ధర్మశాస్త్ర యుగము లేక మోషే యుగము యొక్క మరి కాలం మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రము ఇవ్వబడినది మొదలుకొని క్రీస్తు ప్రభు యొక్క మరణము వరకు కూడా ధర్మశాస్త్ర కాలము కొనసాగింది లేక ధర్మశాస్త్ర యుగము కొనసాగింది. క్రీస్తు పూర్వం 1491వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 30వ సంవత్సరం వరకు 1500 సంవత్సరాల కాలము ధర్మశాస్త్ర యుగము యొక్క కొనసాగింపు అనేది మనం చూడగలం. దీనిని అపరాధముల కాలము అని మనము పిలవచ్చు. ఎందుకంటే అపరాధముల కాలం అని మనం ఎందుకు పిలవచ్చు అనేది మనం గమనించినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఈ యుగానికి ఈ యుగంలో జరిగిన ఆ సంఘటనలను ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక సంఘటన చెప్పబడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, అంటే ఇది ఏ కాలం అంటే అపరాధముల యొక్క కాలము. ఎందుకు అపరాధముల కాలము అని మనం పిలవచ్చు అంటే అపరాధము చేయటము, మరలా బలి అర్పించటం, మరలా అపరాధము చేయటం, మరలా బలి అర్పించడం ఇలా జరుగుతూ ఉండేది.
అందుకని దీన్ని అపరాధముల కాలము అని పిలవటం జరిగింది. కనుక మనము ఈ యొక్క యుగాన్ని గూర్చి ఆలోచించినప్పుడు ఇది మోషే ద్వారా ఇయ్యబడిన చట్టం నుండి వచ్చింది. అంటే ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇయ్యబడింది అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. మోషే ద్వారా ఇయ్యబడింది, మధ్యవర్తిగా మోషే దీనికి ఉన్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. దానికి మధ్యవర్తి మోషే గారు అయి ఉన్నాడు. ఇది క్రీస్తునందు కొట్టివేయబడే వరకు కూడా ఈ ధర్మశాస్త్రము కొనసాగించబడింది, లేక ధర్మశాస్త్ర కాలము కొనసాగించబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో ధర్మశాస్త్ర కాలము అంతటితో ఆగిపోయింది. ధర్మశాస్త్రం యొక్క ఏలుబడి, ధర్మశాస్త్రం యొక్క పరిపాలన, ధర్మశాస్త్రం యొక్క ఆ నియమాలు క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత అది ఆగిపోయిందిగా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నాము. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో ఆ సంగతులు మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటాయి. 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు, వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అనే మాట. క్రీస్తు ప్రభు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనే సంగతి మనకు స్పష్టపరుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క ధర్మశాస్త్రము కొట్టివేయబడిందో అంతటితో ధర్మశాస్త్ర యుగము యొక్క ప్రభావము లేక ధర్మశాస్త్ర యుగము యొక్క ఆ విధానము అంతా కూడా అంతరించిపోయింది అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇది యూదా జాతికి జాతీయ మతముగా ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆ యొక్క నియమాలు, ఆజ్ఞలు, బలులు, అర్పణలు లేక జరిగించబడే ప్రతి మత సంబంధమైన విధానం అంతా కూడా ఇది యూదులకు జాతీయ మతముగా ఇవ్వబడింది. ప్రతి దేశంలో కూడా ఒక జాతీయ మతం ఉంటుంది, జాతీయ చట్టం ఉంటుంది, జాతీయ భాష, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అంటే నేషనల్ అంటే నేషనల్ రిలీజియన్ జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక జాతీయ మతాన్ని ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం ద్వారా వారికి అనుగ్రహించబడింది. అది ఆ జాతికి మాత్రమే వర్తించింది అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. మనము ఈ కాలము యొక్క విభజన చేస్తూ చదువుతున్నప్పుడు ఏ కాలంలో ఉన్నామో, అంటే పితరుల యుగంలో ఉన్నామా, అయితే అది పితరులకు మాత్రమే సంబంధించింది. అలాగే ధర్మశాస్త్ర యుగంలో ఉన్నామా, అది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఒక జాతి అనగా ఇశ్రాయేలు జాతి ప్రజలకు మాత్రమే అక్కడ ఉన్న ఆరాధన, అక్కడ జరిగించబడిన యాజకత్వము, అక్కడ ఇవ్వబడిన పండుగలు, ఇవన్నీ కూడా
వారికి మాత్రమే అనే సంగతి మనము జాగ్రత్తగా గుర్తించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులను, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సంబంధించిన సంగతులను ఓహ్, తమకు అన్వయించుకుంటూ పొరపాటు చేస్తూ ఉన్నారు. ఇది మనం వివే వివేచించాలి. అంటే ఆ యొక్క తేడాను మనము జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రముతో నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఏ సంబంధం లేదు అన్న సంగతి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక ప్రత్యేకమైన ప్రజలకు, ఒక ప్రత్యేకమైన జాతికి మాత్రమే ఇచ్చాడు. అది మరి ఎవ్వరికీ దానితో సంబంధం లేదు అనే గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మనము నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడే సంభాషణ ఒకసారి మనము చదువుకుందాం. 19వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, మీరు ఈ పాయింట్ ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకున్నట్లయితే, దేవుడు ఎవరితో ముచ్చటించమంటున్నాడు, ఎవరికి తెలియజేయమంటున్నాడు? యాకోబు కుటుంబీకులతో. అనగా ఎవరో యాకోబు కుటుంబీకులు ఇశ్రాయేలీయులు. వారితో మాట్లాడమంటున్నాడు. వారితో మాట్లాడి ఇలాగ చెప్పమంటున్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఇద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వకీయ సంపాద్యం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారిని దేవుడు చట్టబద్ధంగా ఏర్పరచుకోవటానికి వారికి ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నాడు. అదే ధర్మశాస్త్రము. వారికి ఒక మతాన్ని లేక భక్తి సంబంధమైన విధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రానికి వేరుగా కాదు. పితరుల యుగంలో ఉన్నది ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్న విశ్వాసం, ఆరాధన. కానీ ఆ ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి చట్టబద్ధమైన ప్రతిదీ కూడా చట్టబద్ధం చేస్తున్నాడు. మతము చట్టబద్ధమైనది. ఆ తర్వాత జీవన విధానం అంటే సోషల్ లైఫ్ అనేది కూడా చట్టబద్ధమైంది. ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవితము కూడా చట్టబద్ధమైనదిగా దేవుడు చేస్తున్నాడు. వారి మత సంబంధమైన కార్యక్రమాలు కూడా చట్టబద్ధంగా చేస్తున్నాడు. సామాజిక సంబంధమైన జీవితం కూడా చట్టబద్ధం చేస్తున్నాడు. ఈరోజు మన దేశంలో మనం ఏ విధంగా చట్టబద్ధమైన విధానంలో మన యొక్క సోషల్ లైఫ్ జీవిస్తున్నామో అలాగే వారు కూడా చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే మన రాజ్యాంగం మనకి ఏ విధంగా శిక్షను ఖరారు చేసిందో అలాగే వారు కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే లేక మత సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దేవుడు స్వయంగా వారిని శిక్షించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో ఆ కాలం కింద ఉన్న ప్రజలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ఒక మతాన్ని అంటే మత సంబంధమైన వ్యవస్థను దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఈ ధర్మశాస్త్రము వారి జాతీయ చట్టమై ఉన్నది. మన జాతీయ చట్టం ఏమిటంటే రాజ్యాంగం. అలాగే ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజల యొక్క జాతీయ చట్టం ఏమిటంటే ధర్మశాస్త్రం. ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరనేది మనం గమనించినప్పుడు ప్రవక్తలు, నాయకులు, న్యాయాధిపతులు, యాజకులు, రాజులు అనేవాళ్ళు ఆ కాలంలో ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మధ్యవర్తి మోషే అని మనం ఇందాకే చదువుకున్నాం. మోషే దీనికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండంలో కూడా దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషేతో చెప్తూ మోషే నీవు చెప్పు అంటే మోషేకు దేవుడు చెప్తే
మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. అంటే ఇటు దేవునికి, మోషేకి మా దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా మోషే నడిపించబడినట్లుగా మనం చూడగలం. ఇక ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ముఖ్య స్థలాలు ఏమిటనేది మనం చూసినప్పుడు అత్యంత ముఖ్యమైన స్థలం ఏమిటంటే ప్రత్యక్ష గుడారము అనేది ముఖ్యమైన స్థలము. ఎందుకంటే దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము మనము చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులోను గొర్రెమేకలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. ఇక్కడ మనము ఫోకస్ చేయవలసిన ఒక మాట ఏంటంటే అక్కడికే, అక్కడికే, అక్కడికే. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అది ప్రారంభ దినాల్లో ప్రత్యక్ష గుడారం. ఆ తరువాత అది దేవాలయముగా రూపాంతరము చెందింది. అంటే సంచార కాలంలో, అంటే అరణ్య ప్రయాణముల కాలంలో దేవుడు వారికి ఒక ఆరాధన స్థలాన్ని ఇచ్చాడు. అది ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికే వారు దేశ నలుమూలల నుండి రావాలి. అక్కడ ఒకే ఒక ప్రత్యక్ష గుడారం ఉంది. ఒకే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఒకే ఒక యాజకత్వ నియమ నిబంధన ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు దేశ నలుమూలల నుండి వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని ఆరాధించాలంటే అక్కడికే రావాలి అనే ఒక నియమాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత అది రూపాంతరం చెందిన తర్వాత దేవాలయముగా మారినప్పుడు మనకు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సొలొమోను ఇలాగ ప్రార్థన చేస్తాడు. 28వ వచనం నుండి 53 వచనాల్లో ఈ ప్రార్థన మనకి ఉంటుంది. మనం క్లుప్తంగా కొన్ని వచనాలు మాత్రం చదువుతున్నాం. 28వ వచనం చూడండి. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడియుండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము అని ఈ ప్రార్థన ఇంకా చాలా ఉంటుంది. ఆ ప్రార్థన అంతట్లో కూడా ఆ స్థలాన్ని గురించి సొలొమోను నొక్కి చెప్తూ ఆ స్థలాన్ని గురించిన వివరణ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన స్థలములు ఏమిటి అంటే ఆ ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము, అలాగే యెరూషలేము. యెరూషలేము మత సంబంధమైన లేక రాజ్య సంబంధమైన లేక చట్ట సంబంధమైన కార్యక్రమాలకు కేంద్ర స్థానం. కాబట్టి యెరూషలేము అప్పటికి ఇప్పటికీ కూడా ప్రఖ్యాతిగాంచింది. అది రాజధాని, అంటే క్యాపిటల్ సిటీ అన్నమాట. ఆ క్యాపిటల్ సిటీ ఆ ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో మరి ఒక ప్రత్యేకమైన స్థలముగా, ముఖ్య స్థలముగా గుర్తించబడినట్లుగా మనం చూడగలం. ఇక ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇంకొక ప్రత్యేకమైన స్థలాన్ని కూడా చెప్పాడు. అవి ఆశ్రయపురములు. దేవుడు వారికి ఆశ్రయ పురాలను కూడా అనుగ్రహించాడు. అవి కూడా ప్రత్యేకమైన స్థలాలుగా కేటాయించబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఒకసారి చదువుకున్నట్లయితే ఆశ్రయ పురాలను గుర్చిన ఆ వివరణ మనకి అక్కడ కనపడుతుంది. చూడండి, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలో ఉన్న పురములను
3 భాగములు చేయవలెను అని చెప్పి ఆశ్రయపురాలు అనే పేరు వాటికి పెట్టి ఆశ్రయపురాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ 19వ అధ్యాయము ఇంకా మనము 13 వచనాల వరకు చదువుకుంటే ఆశ్రయపురాలను గూర్చిన వివరణ మనకి కనపడుతుంది. ఇవి ఈ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రత్యేకమైన స్థలములు. ఇక ప్రత్యేకమైన దినములు ఉన్నాయి. ధర్మశాస్త్ర కాలంలో ప్రత్యేకమైన దినములు ఏంటి మనం ఆలోచించినట్టయితే విశ్రాంతి దినము, పండుగలు, అలాగే నియామక కాలాలు, ఇవన్నీ కూడా అంటే దేవుడు కొన్ని నియామక కాలాలు ఇచ్చాడు. అంటే నియమించబడిన దినాలు. అవి ప్రత్యేకమైన దినాలు. ఈ ప్రత్యేకమైన దినాలు వారికి ముఖ్య దినాలుగా దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక విశ్రాంతి దినము అనేది ఒక ప్రత్యేకమైన దినము. దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయము మరి 8వ వచనంలో 10 ఆజ్ఞలు వారికి అనుగ్రహిస్తూ దేవుడు అది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది ఒక పొరపాటు అవగాహన కలిగి ఉన్నారు. విశ్రాంతి దినం పట్ల. విశ్రాంతి దినము ఆరాధన దినము మాత్రం కాదు. దేవుడు ఆరాధించడానికి విశ్రాంతి దినాన్ని ఇవ్వలేదు అనే సంగతి మనం గుర్తించాలి. ఆ ఆరాధన దినము దేవుడు అంటే ఒకే ఒక దినాన్ని ఆరాధన దినముగా ఇవ్వలేదు అనే సంగతి మనం గుర్తించాలి. ఆ తర్వాత మనము నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలం ముందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. కనుక దేవుడు వారికి కొన్ని నియామక కాలాలు, పండుగలు ఇవన్నీ కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యమైన అర్పణలు ఏమిటి అంటే బలులు, అర్పణలు, అలాగే దశమ భాగాలు. ముఖ్యమైన అర్పణలు ఉన్నాయి ధర్మశాస్త్ర కాలంలో. మనం గమనించినప్పుడు ఆ ముఖ్యమైన అర్పణలు ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే అవి మనము పరిశీలించినప్పుడు దశమ భాగాన్ని, బలులని, అర్పణలని దేవుడు ముఖ్యమైన వాటిగా ధర్మశాస్త్ర కాలంలో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మనము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ వీటిని గుర్చిన వివరణ మనకి స్పష్టపరచబడుతుంది. 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ వచనము మనం ఇంతకు ముందు ఒకసారి చదువుకున్నాం, మళ్ళీ చదువుకుందాం. అక్కడికే మీరు మీ దహన బలులను, దశంభాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణములను పశువుల్లోను, గొర్రె మేకల్లోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. ఇవన్నీ ఏమిటి అంటే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన అర్పణలు. ఇవి వారు అర్పించాలి. ఇవి వారు అర్పించాలని దేవుడు వారికి స్పష్టంగా ఆజ్ఞాపించాడు. స్పష్టమైన ఆ యొక్క విధానాలు దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ధర్మశాస్త్ర కాలములో ఉన్న ప్రతి సంగతి కూడా, ప్రతి ఆజ్ఞ, ప్రతి నియమం అవన్నీ కూడా ధర్మశాస్త్ర కాలములో ఉన్న ఆ ప్రజలకు మాత్రమే సంబంధించినవి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక చివరి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చివరి విషయం ఏమిటంటే చరిత్ర యొక్క నిడివి. అంటే ఆ చరిత్ర ఎక్కడి నుండి ఎక్కడకు అంటే బైబిల్లో మనం చూసినప్పుడు వ్యాపించింది అనేది మనం చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయము దగ్గర నుండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయం వరకు ఈ యొక్క చరిత్ర అంటే ధర్మశాస్త్ర కాలం యొక్క చరిత్ర కొనసాగింది. కనుక మనము బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క విషయాలను గమనించాలి. మరి ఇక మూడవది క్రైస్తవ యుగము. క్రైస్తవ యుగములో ఉన్న సంగతులను గురించి మనము మన సమయం అయిపోయింది కాబట్టి రేపటి దినము క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులను మనము ధ్యానిద్దాము. కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చదివేటప్పుడు
కాలానుక్రమముగా ఇది ఏ కాలానికి సంబంధించింది, ఆ కాలములో ఉన్న సంగతులేమిటి అనేది మనము విభజించి బైబిల్ చదవాలి. ఒకవేళ విభజించి చదవకపోతే మనము అన్ని కాలాలను మూకుమ్మడిగా ఒకే దానికి అన్వయించి మనము పొరపాటు చేసే అవకాశం ఉంది. ఈరోజు మనం కొంతమందిని చూస్తున్నాము. విశ్రాంతి దినమును లేక శనివారమును ఆరాధనగా వాళ్ళు కూడుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలను కూడా ఆ పేర్లు పెట్టుకొని అలాగే చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులని ఆలోచిస్తున్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులని క్రైస్తవ యుగంలో ఉన్న ఈనాటి మనకు అన్వయించడం ద్వారా మనము ఆహ్, కలిపి చెరిపే వారంగా ఉన్నాం. పౌలు గారంటాడు కొరింథీయులకు రాస్తూ, "మేము కలిపి చెరిపెడు వారము ఉండక" అంటాడు. కనుక ఏ కాలానికి ఆ కాలమే దేవుడు నియమాలిచ్చాడు. కాలం మారేటప్పటికి చట్టాన్ని కూడా ఆయన మార్చివేశాడు. నియమాన్ని మార్చివేశాడు. కనుక పితరుల కాలంలో ఉన్నది పితరుల కాలానికి, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న నియమం ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజలకు మాత్రమే, క్రైస్తవ యుగంలో ఉన్న నియమము క్రైస్తవులకు మాత్రమే అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించి, ఆ విధంగా బైబిల్ చదవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.